వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళని పట్టించుకోలేదంటే ఒక అర్థం ఉంది. లేదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఎంపీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. లైక్ కేసినేని అటు ఏదైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉదంతం ఐడియా ఉంది. లేదంటే గనక ఒక బైరెడ్డి శబరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వివాదం అవుతుంటే ఒక అర్థం ఉంది. అది ఇగో ప్రాబ్లమ్స్ క్లాష్ అన్నట్టు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేని తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండగా అధికారులు పట్టించుకోవట్లేదు. అది బీసీ సామాజిక వర్గం నుండి విద్యావంతురాలే మొదటిసారి ఎన్నికైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య గుంటూరు 2 ఎమ్మెల్యే ఏకంగా సీరియస్ ఆరోపణ చేసుకొచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో అస్సలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, విభజించు పాలించు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక సార్లు అధికారులకు చెప్పాను, అయినా ఫలితం లేదంటూ ఇక చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఓపెన్ స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే విధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ, ఇదేమో వెస్ట్ లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈ రోజు నా ప్రశ్న. ఈ రోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజా ప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదే విధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చెయ్యాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈ రోజు ప్రజాప్రతినిధులు బ్యానర్ లో ఉన్న ప్రోటోకాల్ నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజునున్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉంది. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈ రోజు నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదే విధంగా బ్యానర్ లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్ లో ఎంపీ గారు గాని, స్థానిక ఎమ్మెల్యే గారు గాని లేరు. అదే విధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్ లో మోడీ గారు గాని, నగర మేయర్ గారు గాని, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు గాని ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అన్నది ఇవ్వదలుచుకున్నారో నాకు ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది.